కష్టాన్ని, నిజాయితీని నమ్ముకున్న వారు కనీసం 3 పూటలు భోజనం చేయలేకున్నారు కానీ, ఎలా అయినా బ్రతకాలి అనుకునేవారు ఒకరిని ముంచి అయినా తమకు కావాల్సినట్టు తింటున్నారు, బ్రతుకుతున్నారు. నేటి సమాజం కష్టాన్ని, నిజాయితీని నమ్ముకున్న వారు కనీసం 3 పూటలు భోజనం కూడా చేయలేకున్నారు కానీ, ఎలా అయినా బ్రతకాలి అనుకున్నవారు ఒకరిని ముంచి అయినా తమకు కావాల్సినట్టు తింటున్నారు, బ్రతుకుతున్నారు. నేటి సమాజంలోని దుస్థితి ఇది. అడ్డదారిలో డబ్బు సంపాదించడానికి ఇటీవల కొందరు రియల్ ఎస్టేట్ రంగాన్ని అనువైనదిగా ఎంచుకొని మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఓ వెంచర్‌లోని భాగోతాన్ని, బిల్డర్ల మోసాలను బాధితుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ వెంచర్ పరిస్థితి గురించి వివరించండి. నా పేరు నడింపల నాగరాజ్ శర్మ. నేను దినదేవరపాడులోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ హౌసింగ్ అనేటటువంటి వెంచర్లో 39వ నంబర్ ప్లాట్లో నివాసం చేస్తున్నాను. ఈ వెంచర్లో దాదాపుగా 3 సంవత్సరాల నుంచి నేను ఉంటున్నాను. ఇది 2021లో ప్రారంభమైంది ఈ వెంచరు. 2022లో నేను వచ్చి చేరినాను. 2021 మార్చి ఏప్రిల్లో మేము అమౌంట్ చెల్లించి 2022 ఆగస్టులో వచ్చి చేరినాం. అయినప్పటికీ కూడా ఈ వెంచర్కు ఈరోజు వరకు కూడా అప్రూవల్ లేదు. మేమేమో వెంచర్ చూసిన రోజు ఇది కూడా అప్రూవల్ అని చెప్పేసి మాకు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి పక్కా మోసం చేసినారు. ఆ మోసం చేసినటువంటి యజమానులు శ్రీ కె నాగేంద్రుడు, శ్రీ కె సోమయాచారి. ఈ శ్రీ కె నాగేంద్రుడు ఓర్వకల్ మండలం, అలాగే సోమయాచారి వెల్దుర్తి. వీళ్ళిద్దరూ కూడా అనేకమైన మాయ మాటలు చెప్పి ఇది ఒక గ్రూప్ ఆఫ్ హౌసింగ్ అని చెప్పి ఒక కొత్త ప్రాజెక్టును మేము కర్నూలు టౌన్లో పరిచయం చేస్తున్నాము. గ్రూప్ ఆఫ్ హౌసింగ్లో అన్ని ఇండ్లు కూడా అంటే ఒక ఫేస్ ఉన్నవి, ఈస్ట్ ఫేస్ ఉన్నవి కూడా ఒకే మోడల్లో, నార్త్ ఫేస్ ఉన్నవన్నీ ఒకే మోడల్లో, వెస్ట్ ఫేస్ ఉన్నవన్నీ కూడా ఒకే మోడల్లో, సౌత్ ఫేస్ లేనే లేవు మా వెంచర్లో. 49 ఇండ్లు అని చెప్పేసి గ్రూప్ ఆఫ్ హౌసెస్ అని చెప్పేసి కేవలం 30 అడుగుల రోడ్డుతో పర్మిషన్ తెచ్చుకున్నాం. అంటే ఒక వెంచర్లో రోడ్లు కనీసం అంటే 40 అడుగుల రోడ్డు ఉంటే కానీ కూడా వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు. అయితే ఇది గ్రూప్ ఆఫ్ హౌసెస్ అనే కొత్త స్కీమ్ కింద కేవలం 30 అడుగుల రోడ్డు మాత్రమే వేసి ఆ రకమైనటువంటి సౌకర్యం ఏదైతే ఉందో దానిని ఆన్లైన్ ద్వారా కూడా వాళ్ళకు పెట్టి టెంటేటివ్ అప్రూవల్ మాత్రమే తెచ్చుకున్నారు. దాంతో ఈరోజు వరకు అంటే 3 ఏళ్ళు అయింది, ఈరోజు వరకు ఈ ఇళ్ళకి వేటికి కూడా అప్రూవల్ లేదు. ఇప్పుడు ఈ వెంచర్లో దాదాపుగా 10 ఇండ్లు పూర్తయినాయి. 6 ఇండ్లలో నివాసం ఉంటున్నారు గృహస్థులు. వెంచర్లో మంచినీళ్ళు, కనీస వసతి అయినటువంటి మంచినీళ్ళకు కూడా గతి లేదు. ఇక్కడ మంచినీళ్ళు లేవు, వాడుకునే నీళ్ళు లేవు. కొన్ని ఇళ్ళకు మాత్రమే బోర్లు ఉన్నాయి. ఆ బోర్లు ఉన్న వాళ్ళు ఏదో వాళ్ళ అవసరాలను నెట్టుకొస్తున్నారు. నాలాంటి వాళ్ళు ట్యాంకర్ల ద్వారా నీళ్ళు కొంటున్నాము. మీకు ప్రత్యక్షంగా ఇప్పుడు ఈరోజు 10వ తేదీ జూన్ నెల, ఇప్పుడు టైం రాత్రి దాదాపు 10 గంటలు అవుతుంది. ఇప్పుడు ఈ వెంచర్ని మీరు చూస్తున్నారు, కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఇది వెంచర్కి మొదలు ఉత్తరం ఫేస్ ఇది, ఆ తర్వాత ఇది తూర్పు ఫేసు మీరు చూస్తున్నారు కదా. మీకు ఒక్క క్షణంలో చూపిస్తాను. ఈ వెంచర్ యొక్క దుస్థితి మీకు అర్థమవుతుంది. ఆ దూరంగా కనిపిస్తున్నాయి ఆ లైట్లు వెలుగుతున్నవి, ఇది దినదేవరపాడు నుంచి బెంగళూరు హైవేకి అంటే కట్టమంచి స్కూల్ అండర్ బ్రిడ్జి రోడ్ అనమాట. అది బయట ఇప్పుడు ఇక్కడ మీకు కరెంటు అంటే మా ఇంటి లైట్ ఉంది ఇంతదాకా. ఇప్పుడు మా ఇంటి లైట్ తీసేసినాను. వెంచర్ యొక్క పరిస్థితి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ మాత్రం లైట్ ఉంది అంటే ఇది నా ఇంటి కెమెరా లైటింగ్. ఇది ఈ కెమెరా లైటింగ్ తోటి ఈ మాత్రం కనపడుతుంది. ఒకసారి రోడ్డు పైకి రమ్మ. ఇప్పుడు చూడండి కల్లారా. ఈ వెంచరు వీధి దీపాలు లేవండి, వీధి దీపాలు లేవు. ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే, ఎంత దుస్థితి అంటే
ఏ వసతి లేదు. రాత్రి 7 అయిందంటే ఇక్కడ అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వాటిని కూడా ముందు ముందు నేను చూపిస్తాను. ప్రత్యక్షమైన ఉదాహరణల్ని కొన్ని చూపిస్తాను. అసాంఘికమైన చర్యలు, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ వీధి దీపాలు మాకు పంచాయతీ వాళ్ళు ఇవ్వాలంటే ఈ ఇళ్ళకి అప్రూవల్ ఉండాలా, మేము పన్ను కట్టి ఉండాలా. మా ఇళ్ళకి అప్రూవల్ లేవు, ఏ ఇంటికి లేవు. 49 ఇళ్లలో 10 ఇండ్లు పూర్తి చేసినారు. దాదాపుగా నేను 3 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇక్కడే. నా ఆధార్ కార్డు కూడా నేను ఈ అడ్రస్కే మార్పించుకున్నా. కానీ నా ఆధార్లో అఫీషియల్గా చెక్ చేస్తే నాది ఇంకా విఠల్ నగర్, కృష్ణానగర్లోని విఠల్ నగర్లో అడ్రస్ చూపిస్తుంది. అంటే నేను ఇంటికి రావడానికి ముందు ఉన్నటువంటి అడ్రస్. అంటే ఈ ఏరియాకు, మేము ఉన్నటువంటి ఏరియాకి పంచాయతీ వాళ్ళు, ఈ గ్రామ పంచాయతీ వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేయలేదు. నేను ఒక ఉద్యోగస్తుని, నేను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోకపోతే నాకు జీతం రావడం కూడా కష్టం. మొన్న మే నెలలో అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోతే జీతం చెయ్యమని చెప్పేసి మాకు మా పాఠశాల నుంచి మా వాట్సాప్ గ్రూప్లో మా హెచ్ఎం గారు మెసేజ్లు కూడా పెట్టినారు. మరి ఈ వెంచర్ వాళ్ళు అప్రూవల్ తెస్తే తప్ప మాకు నీళ్లు రావు, మాకు వీధి దీపాలు రావు, మాకు ఏ వసతి రాదు. ఇంకా మీకు పగలు చూపిస్తా ఈ వెంచర్ పరిస్థితి. ఈ పేరుగాంచిన వెంచర్కు వెంచర్ యజమానులైనటువంటి నాగేంద్రుడు, సోమయాచారి 4 ఇంజనీర్లను పెట్టినారంట. 4 ఇంజనీర్లని, ఏకకాలంలో 4 ఇంజనీర్లు ఈ వెంచర్ను బాగు చేస్తున్నారంట. ఆయన చెప్తాడు, నాగేంద్రుడు మొదటి పార్ట్నర్. ఎంత దరిద్రంగా ఉంది ఈ వెంచర్ అనేది రేపు పట్టపగలు మీకు నేను చూపిస్తాను. చూసి సహృదయంతో, సానుభూతితో, సానుకూలంగా మీరు వీక్షించి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం దినదేవరపాడు రోడ్లో ఉన్నాము. దినదేవరపాడు ఊరు చివరిలోకి వచ్చి అక్కడి నుంచి రైట్ సైడ్ బెంగళూరు హైవేకి పోయేటటువంటి కటమంచి స్కూల్ ఎదురుగా రైల్వే ట్రాక్ కింద నుంచి వచ్చేటటువంటి దర్గా ఇది. అక్కడి నుంచి మోటార్ సైకిల్ పైన వచ్చేస్తాను. ఆ వైపు అది దినదేవరపాడు ఊరు. అక్కడి నుంచి ఇట్లే వస్తే ఇది వెంచరు. సరిగ్గా ఇప్పుడు మనము శ్రీలక్ష్మి వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ హౌసెస్ వెంచర్ ముందున్నాము. ఇవి ఆ వెంచర్లోని షాపింగ్ కాంప్లెక్స్లు, షాపులు. 1వ నంబర్ ప్లాట్ భాగంలోకి వస్తుంది. ఇది సిమెంట్ రోడ్డు. ఇది ఒకటి మాత్రమే సిమెంట్ రోడ్డు ఉంది. దీనికి ప్రధానమైన రోడ్డు అందరికీ బాగా ముస్తాబు చేసి కనిపించేలా ఇది ఒక్కటి సిమెంట్ రోడ్డు వేసినాడు. ఆర్చ్ ఉండాలా వెంచర్కు మొదట్లో, ఆర్చ్ శూన్యము. అలాగే కాంపౌండ్ వాళ్ళు ఉండాలా, కాంపౌండ్ వాళ్ళు లేవు. ఇవి లేకపోవడం మూలంగా ఎవరెవరంటే వాళ్ళు ఏ టైం అంటే ఆ టైంలో వస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు కూడా చట్టాపట్టాలు వేసుకొని అర్ధరాత్రుల్లో తిరుగుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు వెంచర్లో ప్రధానమైనటువంటి దారి ఇది. దూరంగా కనిపిస్తున్నటువంటి ఇల్లు 1వ నంబర్ ప్లాటు. ఈ ప్లాట్ నుంచి ఈ కొలాయి పైపు ద్వారా, ఈ కొలాయి పైపు బోర్ అక్కడ ఉంది. ఈ కొలాయి పైపు ద్వారా, ఈ చిన్న పైపు 3/4 ఇంచు ఉంటుంది ఇది. ఈ 3/4 ఇంచు పైపు ద్వారా వెంచర్లోకి నీళ్ళు రావాలా. అది మధ్యలో చాలా డ్యామేజ్లు అయినాయి పైపు. మరి 49 ఇండ్ల గ్రూప్ హౌస్లో ఒక్క బోర్ ద్వారా, ఇంత చిన్న పైపు ద్వారా, ఆ ఎదురుగా మీకు కనిపించేటటువంటి ద్వారా ఈ వెంచర్లో ఉన్నటువంటి ఆ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఇళ్ళకు పోవాల నీళ్ళు. ఇది సాధ్యమేనా? అది కూడా పైపులు చాలా చోట్ల డ్యామేజ్ అయినాయి.
చాలా చోట్ల డ్యామేజ్ అయినాయి, నీళ్లు రావు. కానీ వెంచర్ యజమాని నీళ్ళు ఇస్తున్నామని గుడ్డిగా మొండిగా వాదిస్తాడు. వాడొక మూర్ఖపు వాదన చేస్తాడే తప్ప వాస్తవాన్ని ఏమాత్రం కూడా గ్రహించలేకున్నాడు. ఆ ఎదురుగా కనిపించేటటువంటిది ఈ బిల్డర్లు కట్టినటువంటిది. కూడా వాళ్ళు వెనకకు అతిక్రమించినారని ఆ కాంపౌండ్ వాళ్ళు చూడొచ్చు. మీరు కాంపౌండ్ వాళ్ళని దాటి ఉంది అది. వాళ్ళ ఊరికి సంబంధించినటువంటి స్థలంలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ వెనక వంక ఉంది. ఆ వంకలోకి పోవడం మూలంగా కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చి వరుసగా 6 నోటీసులు ఇచ్చిన ఈ వెంచర్ యాజమాన్యం స్పందించలేదు. అంచేత దాన్ని కూల్చడం జరిగింది. ఆ వెనక భాగంలో పిల్లర్స్ని ఏదైతే వెనక్కు పోయినారో ఆ వెనక్కు పోయిన భాగాన్ని కూల్చడం జరిగింది. ఆ ఎదురుగా స్కూటీలో వస్తున్నారు ఎవరో పొలం వాళ్ళు. ఈ వెంచర్కి కాంపౌండ్ లేకపోవడం మూలంగా వస్తూ ఉన్నారు. ఇందులోంచి యథేచ్ఛగా తిరుగుతున్నారు. మీకు ఈ బిల్డింగ్లో చూపిస్తాను. అసాంఘికమైన చర్యలు ఇక్కడ చూడండి. బాగా తాగి పడేసినటువంటి బాటిళ్ళు. ఈ సంసారాలు ఉండేటటువంటి ప్రాంతంలో బాగా తాగి గ్లాసులు, రోజు విందులు వినోదాలు జరుగుతున్నాయి ఇక్కడ. మేము చూసిన రోజు అరుస్తే వెళ్ళిపోతారు, లేదంటే యథేచ్ఛగా. అంతేకాకుండా అమ్మాయిలను తెచ్చుకొని ఇక్కడ కూర్చొని హాయిగా పార్టీలు చేసుకుంటూ ఉన్నారు. అమ్మాయిలను తెచ్చుకొని ఇక్కడ కూర్చున్నటువంటి ఆ వెనక పక్క వంక అది. ఆ వంకలోకి పొరంబోకు స్థలం వెంచర్ యాజమాన్యం అత్యాశతో దురాక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తే కూలగొట్టిన ఫలితాన్ని మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన. వర్క్ జరుగుతోంది కార్నర్ ఇంట్లో. కానీ బిల్డర్ అంటాడు ఇది కోర్టులో ఉంది, లేదు, ఏం వర్క్ చేయడానికి లేదు, స్టే తెచ్చినారు వాళ్ళు, ఎదుటి పార్టీ వాళ్ళు అంటారు. చూడొచ్చు వర్క్ జరుగుతుంది. ఈ పక్క చూడండి ఎట్లా పెరిగిపోయినాయో ముళ్ళ కంచెలు. మొత్తం ముళ్ళ కంచెలతోటి. ఇది కాలువ అంటాడు అతను, డ్రైనేజ్ అంటాడు, కాలువ అంటాడు. ఇదంతా ముళ్ళ కంచెలు పెరిగిపోయి. దీనిని వెంచర్ అంటారా, అడవి అంటారా? ఇక్కడ వెంచర్కు సంబంధించినటువంటి బోరింగ్ ఒకటి, కనీసం దీని నుంచైనా కానీ నీళ్ళు. బిల్డర్ ఏమో ఏం వర్క్ జరగడం లే అంటాడు. ఇక్కడ అమ్మాలు కలుపుకుంటున్నారు చూడొచ్చు మీరు. అన్ని వర్కులు జరుగుతున్నాయి కానీ కోర్టులో ఉంది అని చెప్పేసి అన్ని అబద్ధాలే. ఇది చూడండి మట్టి రోడ్డు, ఇందాక చూసిన ప్రధాన రోడ్డు మినహాయిస్తే అన్నీ ఇవే. ఇంకా ఎగుడు దిగుడు రోడ్లు, ఎర్రమట్టి, గులకరాళ్ళు. ఈ గులకరాల మధ్యలో ఎన్నిసార్లు బండ్లు స్కిడ్ అయ్యి దెబ్బలు తగిలించుకున్నామో. వెంచర్లో దాదాపుగా 4 కుటుంబాల వాళ్ళు బండ్లు స్కిడ్ అయ్యి దెబ్బలు తగిలించుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ గులకరాళ్ళే. ఈ గులకరాళ్ళ పైన బండ్లు పోతే స్కిడ్ అవుతుంది. రాత్రులు అయితే చిమ్మ చీకటి, విషపురుగులు తిరుగుతూ ఉంటాయి. ఫ్లాట్ యజమాని డ్రైనేజీ లేక గుత్త కొట్టించుకోవడం మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. కుళాయి కనెక్షన్లు కనీసం అక్కడి నుంచి ఇందాక చూపించిన బోర్ పైపు నుంచి కూడా కనెక్షన్లు లేవు దీనికి. కానీ నీళ్ళు ఉన్నాయని చెప్పాడు. ఇది రోడ్డు పరిస్థితి, దుస్థితి. ఈ చివరికి వస్తే ఇక్కడ వెంచర్కు తూర్పు వైపు, ఈశాన్యం వైపు ఇక్కడ గుడికి కట్టాలా, పార్కు రావాలా. ఇది పార్క్ అంటాడు ఆయన.
వెంచర్ యజమాని అయినటువంటి నాగేంద్రుడు అంటాడు, ఇదే కదా పార్క్, ఇంకా ఇంతకంటే ఇంకేం పార్క్ ఉంటుంది అంటాడు ఆయన. అంటే పార్కు ఇక్కడ గుడి రావాలా, ఆ గుడికి నన్నే అర్చకుడిగా పెట్టుకోమని చెప్తే నేను ఈ వెంచర్లో ఇంత దూరం వచ్చి టౌన్కి కొనుక్కోవడం జరిగింది. ఇక్కడ గుడి కనపడుతుందా మీకు, వెంకటేశ్వర స్వామి గుడి కట్టాల్సి ఉంది. మరి ఇవేవీ లేకుండా కూడా అప్రూవల్ ఎట్లా వస్తుంది? వాళ్ళు మాటికేజ్ కూడా చేయలేదు ఇంత దాకా. మీరు చూడొచ్చు, ఇదంతా కూడా గడ్డి గాదం పెరిగి పిచ్చి మొక్కలు పెరిగి ఈ ప్రాంతాన్ని పార్క్ అంటాడు, అందమైన ఉద్యానవనం అంటాడు. మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన 2 ఇళ్ళు, అటువైపు నా ఇల్లు. నా ఇల్లు ఎలా ఉందో చూడండి. చివరికి గేటుకు కూడా పెయింట్ వేయించాలే, కాంపౌండ్ వాళ్ళకు రంగులు వేయించాలే. మరి నేను నుంచున్నటువంటి నా వెనక ఉన్నటువంటి 2 ఇళ్ళు ఎట్లా కట్టినారు, ఆ గోడల కలర్ కానీ, గేటు కానీ, పైన కానీ. ఈ చివరిలో ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు, దీనికి 12 పిల్లర్స్ వేసినారు. పిల్లర్ 1, పిల్లర్ 2, పిల్లర్ 3, పిల్లర్ 4, పిల్లర్ 5, పిల్లర్ 6, పిల్లర్ 7, పిల్లర్ 8, పిల్లర్ 9, పిల్లర్ 10, పిల్లర్ 11, పిల్లర్ 12. Total have 12 pillars. వాళ్ళ బంధువు కాబట్టి ప్లాన్ ప్రకారం యథాతథంగా 12 పిల్లర్స్ వేసినారు. మరి మా ఇంటికేమో 9 పిల్లర్స్ వేసినారు. అదేమనంటే అసలు ప్లానే నేను వేయలే అంటాడు బిల్డరు. ఇది నిన్న రాత్రి చూపించినటువంటి 39వ నంబర్ నా ఫ్లాటు. మీరు చూస్తున్నారు, నా అనుకున్నటువంటి గేటు చిలుం బట్టిపై పెయింట్ కూడా లేకుండా ఉంది. నా ఇంటి కాంపౌండ్ వాళ్ళకు ఏ రంగులు లేదు. అటువైపు ఆ పక్క ఇళ్ళని చూడండి మీరు, ఆ గేటుకు పెయింట్ అయితేనేమి, ఇళ్ళకు రంగులు అయితేనేమి అక్కడ వేసినారు. ఇక్కడనేమో మా ఇంట్లోకి ఏం లేకుండా బోసి పెట్టినారు. గేట్ అయితేనేమి, కాంపౌండ్ వాళ్ళు అయితేనేమి రంగులతోటి వేసినాను. మరి నా ఇంటికి ఏ రకమైనటువంటి ముస్తాబు చేయనే లేదు. డబ్బులేమో పూర్తిగా వాళ్ళకు రావాల్సినవన్నీ కూడా వేయించుకున్నారు. ఇది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ హౌసెస్లోని దుస్థితిని మీకు చూపే ప్రయత్నం చేసినాను. ఇందులోని అనేకమైనటువంటి అవకతవకలు, అక్రమాలు మీకు డాక్యుమెంట్స్తో ఒక్కొక్కటిగా చూపించే ప్రయత్నం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నమస్తే.